ఏప్రిల్ వచ్చేసింది. మార్చ్ వీకెండ్ లో వచ్చిన సినిమాలు థియేట్రికల్ రన్ కంటిన్యూ అవుతూ ఉండగానే సమ్మర్ సినిమాల హంగామా మొదలైపోయింది. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఇక సమ్మర్ సినిమాలతో థియేటర్లు ఫుల్ కాబోతున్నాయి. మరి ఏ హీరోలు సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు, ఏ సినిమాలు సమ్మర్ బరిలోకి కొత్తగా యాడ్ అయ్యాయో, అవెప్పుడు థియేటర్లోకి వస్తున్నాయో చూద్దాం. ఏప్రిల్ మే సమ్మర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఈ సంవత్సరం కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలతో సమ్మర్ రెడీ అయింది. మరి స్టార్ మూవీస్ లేకపోయినా ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉన్న సినిమాలు రిలీజ్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఏప్రిల్ 10న జాక్ తో సమ్మర్ సందడి స్టార్ట్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి జనరల్ గానే సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 10నే మరో 2 సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ అయింది. ఇక అదే రోజు తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది జాట్ మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 3rd వీక్ కూడా కాంపిటీషన్ బాగానే కనిపిస్తోంది. ఈ వీక్ లో రిలీజ్ అవుతున్న సినిమాలేం పెద్ద సినిమాలు కాకపోయినా కంటెంట్ వైజ్ క్రేజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలు. వీటిలో తమన్నా సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టిక్ థ్రిల్లర్ వోదెలా 2 టీజర్ తో ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. దాంతో ఏప్రిల్ 17న రిలీజ్ అవుతున్న వోదెలా 2 గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతోందని టాక్. దాదాపుగా 6 నెలల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియదర్శి ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ కూడా ఫైనల్లీ ఏప్రిల్ 18న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జాతకాలు మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది సారంగపాణి జాతకం. కోర్టు మూవీతో సక్సెస్ అందుకున్న దర్శి ఈ సినిమాతో కూడా సక్సెస్ కంటిన్యూ చేస్తాడన్న టాక్ ఊపందుకుంటోంది. ఈ సమ్మర్ లో నిజానికి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కావాల్సింది. కానీ మెగాస్టార్ విశ్వంబర దగ్గర నుంచి రవితేజ మాస్ జాతర, అనుష్క ఘాటి, ఆఖరికి కన్నప్ప కూడా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడంతో సమ్మర్ బరి నుంచి తప్పుకున్నాయి ఈ సినిమాలు. దాంతో మేలో ఏం సినిమాలు రిలీజ్ అవుతాయో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడంతో అసలు థియేటర్లోకి వచ్చే వరకు సినిమాలకు సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు ఆడియన్స్. అయితే ఈ సస్పెన్స్ కి బ్రేక్ వేస్తూ నాని తన హిట్ 3 సినిమాకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న హిట్ 3 మూవీ మే 1నే రిలీజ్ అవుతుందని ఫుల్ క్లారిటీతో కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు. మే 1న మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య ఈసారి కూడా రెట్రో అనే మరో క్రేజీ మూవీతో మే 1న రాబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా, సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళ్లో హిట్ 3 రెట్రో లాంటి యాక్షన్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటే బాలీవుడ్ లో యాక్షన్ హీరో అజయ్ దేవగన్ రైడ్ 2 కూడా థియేటర్లోకి వస్తోంది. రైడ్ కి సీక్వెల్ గా రైడ్ 2 మే 1నే రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సాలిడ్ యాక్షన్ డ్రామా గ్యారంటీ అన్న హింట్ ఇస్తోంది. మే 9న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ ప్లాన్ చేసుకుంది. క్రిష్ జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో పవన్ హీరోగా, బాబీ డియోల్ విలన్ గా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయి ఫైనల్లీ మే 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అవ్వదని, రిలీజ్ అయి తీరుతుందని అటు నిర్మాతతో పాటు ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏప్రిల్ మే సినిమాల్లో 1-2 పెద్ద సినిమాలు తప్పించి పెద్దగా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే సినిమాలు లేనట్లే కనిపిస్తున్నాయి. అయితే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ మూవీ మాత్రం మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అసలే 4-5 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాతో గ్యారంటీగా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో విజయ్ ని కొత్తగా చూపిస్తోంది. మరి ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ తో విజయ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో అంటూ చర్చ మొదలైంది. ఇలా ఈసారి సమ్మర్ ఎంటర్టైన్మెంట్ లో ఇప్పటి వరకు ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఇంకా టైం ఉంది కాబట్టి కొత్తగా ఏ సినిమాలు యాడ్ అవుతాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.